ముఖ్యంగా రేపు దాదాపుగా 66 సంవత్సరాల క్రితం కట్టించిన ఎన్జిఓ హోమ్లో మళ్ళా నూతనంగా ఇంకొక మీటింగ్ హాలు సమావేశ భవనం కింద ఆఫీస్ రూమ్ కట్టించడం జరిగినది. ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకులు అనంతపురం జిల్లాకు కేవి శివారెడ్డి గారు అధ్యక్షులు, అలాగే అలపర్తి విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శులు వారు అనంతపురం జిల్లాకు చేర్చిన సందర్భంలో అంజనీ నివాస్ విలసేవంతి ఆఫీస్కి రావడం జరిగింది. అందరి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న అన్ని ఆఫీసులు పిలవడం కారణంలో భాగంగా మన అంజనీ ఆఫీస్ కార్యాలయానికి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రేపు ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ర్యాలీ పెట్టడం జరిగింది. ర్యాలీ తర్వాత మన బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మన మీటింగ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవనీయులు పెద్దలు, అలాగే ఎంపీ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రారంభికులుగా వస్తున్నారు, ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఉద్యోగ మిత్రులందరినీ ఉద్యోగిని మిత్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ రేపు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, రేపటి రోజున అనగా 16/4/2025 ఉదయం 9 గంటలకు స్థానిక ఏపీ ఎన్జీఓ సంఘం భవనము దగ్గర నుండి ర్యాలీ ప్రారంభమవును. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా శాఖకు సంబంధించినటువంటి కార్యాలయము నూతన భవనము ప్రారంభోత్సవం జరుగుతుంది రేపటి రోజున. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, అలాగే మన అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు, మరియు మన ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కేవి శివారెడ్డి గారు, అలాగే ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కామ్రేడ్ విద్యాసాగర్ గారు హాజరు కాబోతున్నారు. కావున అనంతపురం నగరంలో ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున రేపటి రోజున ఉదయం 9 గంటలకు ఎన్జీఓ సంఘం కార్యాలయానికి చేరుకొని ర్యాలీలో పాల్గొని అదేవిధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము అనంతపురం నగర శాఖ పక్షాన తెలియజేస్తున్నాం.